కర్నూలు జిల్లాకే ఇష్టం కూడా జరిగింది అధ్యక్ష. ఆనాడు హామీ ఇచ్చా, హామీకి ఎప్పుడు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఒక రోజు అటు ఇటు ఆలస్యం అవ్వచ్చు తప్ప ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే సత్తా ఈ ప్రజాప్రభుత్వం ఉందని ప్రజలందరూ కూడా నేను తెలియజేసుకుంటూ, గౌరవ సభ్యులు చెప్పినట్లు అధ్యక్ష, తప్పనిసరిగా యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలా, అద్భుతమైన విశ్వవిద్యాలయాల్ని మనం తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. తద్వారానే మన పిల్లలకి మెరుగైన అవకాశాలు కూడా వస్తాయి అధ్యక్ష. ఇప్పుడు చూస్తే సబ్జెక్ట్ స్పెసిఫిక్ యూనివర్సిటీస్ వచ్చినాయి. ఇప్పుడు లా యూనివర్సిటీ ఎలా వచ్చిందో స్పోర్ట్స్ యూనివర్సిటీ, గౌరవ ముఖ్యమంత్రి గారు మన సింగపూర్ డెలిగేషన్ తీసుకెళ్తే గౌరవ ముఖ్యమంత్రి గారు డెలిగేషన్ లో వెళ్ళాం. అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా వెళ్ళాం. అక్కడ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఇంటర్సెక్షన్ ఎలా జరుగుతుంది అనేది మేము స్వయంగా కూడా చూసుకుంటాం జరిగింది అధ్యక్ష. చివరి విషయం అధ్యక్ష, డిఎస్సి అనేది ఈ కూటమి ప్రభుత్వానికి గర్వకారణం అధ్యక్ష. నిన్న కొంతమంది సభ్యులు ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో మా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో ఎక్కువ మంది టీచర్స్ ఆయన నియోజకవర్గం నుంచి వచ్చారు. సో ఎక్కువ సెల్ఫీస్ అయినాయి. అందరూ నిన్న ఒక 2 గంటలు ఫోటోలు కూడా దిగారు. అందరు కిందకు వచ్చినారు, కొంచెం ఇబ్బంది పడ్డారు అనేది అంటే కొన్ని లోటుపాట్లు జరిగినాయి అనేది కొంతమంది నాకు చెప్తాం జరిగింది. అది ఇంకోసారి జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తా అధ్యక్ష. ఫస్ట్ టైం మీరు చూస్తే ఈ డిఎస్సిలో మన ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అయిన ఫస్ట్ టైం డిఎస్సి చేసాం అధ్యక్ష. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ కూడా పకడ్బందీగా అప్లై చేశాం. స్పోర్ట్స్ కోటా కూడా అధ్యక్ష. జనరల్ గా స్పోర్ట్స్ కోటాలో అనేక ఆరోపణలు వస్తాయి, కానీ ఎలాంటి ఆరోపణలకి దారి తీయకుండా అధికారులందరూ కూడా బాగా కష్టపడ్డారు. దానికి గౌరవ సభ్యులు మాకు ధన్యవాదాలు తెలిపినందుకు మా తరఫున కూడా మేము కమిట్మెంట్ తో పనిచేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పారు. నిర్వహించాలని బండేక ముందర మాకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ కెపాసిటీ వీ విల్ బిల్డ్ డిపార్ట్మెంట్ లో బిల్డ్ చేసి ప్రతి ఏటా ఎట్లయితే ఈసారి నిర్వహించాం అదే విధంగా నిర్వహిస్తామని గౌరవ సభ్యులందరూ తెలియజేసుకుంటాం అధ్యక్ష. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్దీకరణ 3వ సవరణ బిల్లు 2025ను పరిగణలో తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైంది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 నుండి 7 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్గా ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 7 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ఈ 2 నుండి 7 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లుకు భాగం అయ్యాయి. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్దీకరణ 3వ సవరణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఐ మూవ్ దట్ ది బిల్ బి పాస్డ్. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం పొందింది. మరొక బిల్లు ఉంది సార్, మిస్ గారు, అన్ని చేద్దాం. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఐ మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ద ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ అమెండ్మెంట్ బిల్ 2025. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది.
మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the Andhra Pradesh Universities Amendment Bill 2025 be taken into consideration. అధ్యక్ష, ఇది సైలెంట్ ఫీచర్స్ ఒకసారి నేను చెప్తా. అధ్యక్ష, ఈ చట్ట సవరణ ఎందుకు తీసుకొచ్చావంటే సఫరింగ్ ఫ్రమ్ లెప్రసీ అనేది అన్ని యాక్ట్స్ నుంచి తొలగించాలని సుప్రీం కోర్ట్ 7/5/2027న వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఇది లెప్రసీ ద్వారా ఇప్పుడు క్యూర్ అయిన వారు ఉన్నారు కనుక ఈ స్టాచ్యూట్స్ ఇంపర్మిసిబుల్ అనేది చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకి గైడ్ లైన్స్ పంపించి అవసరమైన సవరణలు చేయాలి, ఈ డిస్క్రిమినేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టాలనేది వాళ్ళ ఆదేశాలు కూడా జారీ చేశారు అధ్యక్ష. అందుకే మేము ఎక్కడైతే ఇది సఫరింగ్ ఫ్రమ్ లెప్రసీ అనేది ఉందో అది మేము ఆ స్టేట్మెంట్ ని ఐడెంటిఫై చేసి 3 యాక్ట్స్ అధ్యక్ష, ఏపీ యూనివర్సిటీస్ యాక్ట్ 1991, ద్రవిడియన్ యూనివర్సిటీ యాక్ట్ 1997, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ యాక్ట్ 1995 లో ఇది ఈ సఫరింగ్ ఫ్రమ్ లెప్రసీ అనేది డిలీట్ చేయాలనే ప్రతిపాదన హౌస్ ముందర పెడుతున్నాం అధ్యక్ష. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి, అవునన్నారు, అందరూ అవునన్నారు. ఈ ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 నుండి 4 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే 2 నుండి 4 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి, అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 నుండి 4 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లుకు భాగమయ్యాయి. ఇప్పుడు మంత్రి గారు విశ్వవిద్యాలయ సవరణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు సభ ఆమోదించబడింది. అధ్యక్ష, మీ అనుమతితో అధ్యక్ష, పోయిన సమావేశాల్లో పిల్లలతో ఇక్కడ హౌస్ నిర్వహిద్దాం అనేది ఒక నిర్ణయం ప్రతిపాదించాను అధ్యక్ష. నిర్ణయం మీరు తీసుకోవాలి. ఇక్కడంటే పిల్లలందరూ వచ్చి చట్టసభలు ఎట్లా పనిచేస్తే వాళ్ళు పాల్గొంటే బాగుంటుందనేది ఆనాడు నేను ప్రతిపాదించాను అధ్యక్ష. అప్పుడే సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నాం ఆ మార్పు వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. కేవలం హక్కులే కాదు బాధ్యతలు కూడా ఉంటాయనేది పిల్లలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదేంటంటే గ్రామ స్థాయి నుంచి పోటీ పెట్టి నియోజకవర్గాన్ని ఒకరిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ మధ్యలో ఒక రోజు చర్చ జరిగితే బాగుంటుందనేది ఆనాడు ప్రతిపాదించాను అధ్యక్ష. నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ డే అధ్యక్ష. ఆ రోజు మీరు అనుమతిస్తే నిర్వహించి ఆ కార్యక్రమం చేపట్టాలనేది మేము అనుకుంటున్నాం. మీ అనుమతి కోసం ఈ సభాముఖంగా కోరుతున్నాను. మంచి ఆలోచన సార్, తప్పనిసరిగా సభలో ఉన్నట్టు అందరూ కూడా ఆమోదిస్తాం. థ్యాంక్ యూ అధ్యక్ష. ఆ రోజు స్పీకర్ ఎన్నికలు కూడా పెట్టుకుంటాం అధ్యక్ష. నర్సీపట్నం నుంచి వచ్చిన స్పీకర్ అవుతారో లేదో తెలుసుకున్నారు. థ్యాంక్ యూ అధ్యక్ష. రెవెన్యూ మంత్రి గారు, ఈ బిల్లు ఉంది. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి వ్యవసాయేతర ప్రయోజనాల కొరకు మార్పు రద్దు బిల్లు 2025 ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Speaker sir, I move for leave to introduce the Andhra Pradesh Agriculture Land Conversion for Non-Agriculture Purposes Repeal Bill 2025. మంత్రి గారి ప్రతిపాదన.
I move that the Andhra Pradesh Agriculture Land Conversion for Non-Agriculture Purpose Repeal Bill 2025 be taken into consideration. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయేతర భూముల అసెస్మెంట్ చట్టం అధ్యక్ష 1963 చట్టం సంఖ్య 14/1963 అధ్యక్ష రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల ప్రయోజనాల కోసం ఉపయోగించే భూములపై అసెస్మెంట్ చేసేందుకు అని రూపొందించబడింది అధ్యక్ష. ఇలా వినియోగించినప్పుడు అధ్యక్ష నాలా అనే ఒక పన్ను విధించడం జరిగింది అధ్యక్ష. అప్పట్లో అధ్యక్ష నాలా రుసుము భూమి ఉపయోగించిన ప్రతి చదరపాటుకు కూడా ప్రతి సంవత్సరం కూడా వేసేవారు అధ్యక్ష. వసూలు రేటు స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రాంత జనాభాపై ఆధారపడినటువంటి పరిస్థితి అధ్యక్ష. కాలక్రమేణా అధ్యక్ష ఈ యొక్క చట్టంలో సవరణలు వచ్చినాయి, కొన్ని చట్టాలు రద్దయినాయి. అయితే అధ్యక్ష యాక్ట్ 1963 చట్టం సంఖ్య 14/1963 రద్దు చేయబడి ఆ స్థానంలో అధ్యక్ష చట్టం సంఖ్య 3/2006 అంటే వ్యవసాయేతర ప్రయోజనాల కోసం చట్టం 2006ను తీసుకొచ్చారు అధ్యక్ష. దాన్ని మార్చడానికి నియంత్రించేందుకు, అలాగే అంటే భూములను మార్చడానికి నియంత్రించేందుకు మరియు దానితో పాటు సంబంధిత విషయాల కోసం తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష కొత్తగా వచ్చినప్పుడు అధ్యక్ష దాన్ని ఎలాంటి ప్రాంతం అయినప్పటికీ, పట్టణ ప్రాంతం అవ్వచ్చు, గ్రామీణ ప్రాంతం అవ్వచ్చు, రుసుము మాత్రం 10% పెట్టారు అధ్యక్ష. దాని తర్వాత మళ్ళా సవరించి అధ్యక్ష 2012లో అధ్యక్ష జీవీఎంసీ అండ్ వీఎంసీలో అయితే 5%, ఇతర పట్టణాల్లో 9%గా ఇచ్చారు అధ్యక్ష. దాన్ని మళ్ళా 2018లో సవరించి అధ్యక్ష జీవీఎంసీ అలాగే వీఎంసీలో 2%, ఇతర ప్రాంతాల్లో 3%గా పెట్టారు అధ్యక్ష. మరలా 2021లో అధ్యక్ష ఈ చట్టాన్ని సవరించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా 5%గా నిర్ధారించారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈ చట్టాన్ని అంటే ఈ రద్దు చేయడం కారణాలు అధ్యక్ష ఎవరైనా కానీ అధ్యక్ష వ్యవసాయేతర భూమిని నాలా అనుమతి తీసుకోవడం కోసం అధ్యక్ష చాలా పెద్ద సమస్యగా అయిపోయింది అధ్యక్ష. భూ యజమానులకు చాలా అంటే కార్యాలయ చుట్టూ తిరగటం అవన్నీ కూడా, ఎందుకంటే గతంలో అధ్యక్ష మన ప్రభుత్వం 14-19 ఉన్నప్పుడు డీమ్ టు బి అప్రూవ్డ్ అని చెప్పేసి 21 days టైం ఇచ్చారు అధ్యక్ష. కానీ అప్పటికి కూడా దానికి కూడా అడ్డంకులు పెట్టి మళ్ళా వాళ్ళని అంటే ఆఫీసులు రప్పించుకుని ఏదో ఒకటి పెట్టి అంటే ఒక మరో లేయర్ ఏర్పడించిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అలాగే సంబంధిత అధికారులందరూ కూడా ఇతర పనులలో కూడా ఉండటం మూలంగా ఈ పనులు చాలా జాప్యం జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష బిల్డింగ్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, అలాగే లేఅవుట్లు కానీ, రియల్ ఎస్టేట్ కానీ అన్ని కూడా కుంటపడిన పరిస్థితి మనకు కనపడింది అధ్యక్ష. దీంతో నాలా యాక్ట్ అనేది రద్దు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ప్రకటించారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ప్రస్తుత పరిస్థితుల అధ్యక్ష వ్యవసాయ భూమి అభివృద్ధికి కూడా కలుపుకుని భూమిని నియంత్రించిన విధానాలు అధ్యక్ష ఎక్కడెక్కడ స్థానిక సంస్థలు కూడా ఇచ్చాం అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష మనం మెట్రోపాలిటన్ ప్రాంత మరియు పట్టణాభివృద్ధి సంస్థలకు అధ్యక్ష చట్టం 2016 తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి ఛార్జీలు కూడా మనం తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. అలా దీనివల్ల అధ్యక్ష వ్యవసాయ భూమి మార్పిడిని 2006 చట్టం కింద మళ్ళా ఇంకా కూడా నియంత్రించాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఇక్కడ ఇది ప్రశ్నార్థకంగా అయినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా అడ్డుగా అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి లేయర్స్ తగ్గించాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేశాను అధ్యక్ష. ఇవన్నీ కూడా పరిగణనలో పెట్టుకున్న అధ్యక్ష ఈ 2006 చట్టాన్ని కొనసాగించాల అవసరం లేదా అనేది ప్రభుత్వం ఆలోచనలో పడింది అధ్యక్ష. అలానే అధ్యక్ష ఈ చట్టం రద్దు ద్వారా నియంత్రించబడినటువంటి ఏదైతే అధికారులు ఉన్న అధ్యక్ష ద్వంద్వ వైఖరి ఎక్కువ అయిపోయింది అధ్యక్ష. అవన్నీ కూడా నివారించబడతాయి అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష ఇప్పటికే చేపట్టిన చర్యలు, పరిరక్షణ పెండింగ్ లో ఉన్న విషయాన్ని కూడా అనధికార లేఅవుట్ సంబంధించిన తాత్కాలిక నిబంధనలు కూడా ఇందులో భాగంగానే అమలు అవుతాయి అధ్యక్ష. ఈ రద్దు చట్టం ముఖ్యాంశాలు అధ్యక్ష వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్పిడి చేయుటకు 2006 చట్టం యాక్ట్ 3/2006 కింద దాఖలు చేసిన మరియు రద్దు చట్టం అమల్లోకి వచ్చే సమయానికి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు అదే చట్టంలోకి నిబంధనల ప్రకారంగా పరిష్కారం పడతాయి అధ్యక్ష. 26/8/2026 నాటికి పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల వివరాలు ఈ క్రింద ఇవ్వబడుతున్నాయి అధ్యక్ష. సర్వే నంబర్ ఆధారితంగా ఉన్న అధ్యక్ష 974, ఎల్పిఎం ఆధారితంగా 307, మొత్తం కూడా అధ్యక్ష 1281 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అన్ని అనధికార లేఅవుట్లు కూడా ఆ రద్దు చట్టంలోకే వస్తాయి అధ్యక్ష. అవన్నీ కూడా ఆ బేసిక్ వాల్యూ ఆధారంగా ఆ కన్వర్షన్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా అంటే ఒక సంవత్సరం పాటు అంటే ఎలాంటి జరిమానా కూడా లేకుండా ఉండే విధంగా ఒక సంవత్సరం పాటు వాటికి సమయం కూడా కేటాయిస్తా ఉన్నారు అధ్యక్ష.
అలాగే అధ్యక్ష రద్దు చేయబడిన చట్టం కింద ఉన్న హక్కులు బాధ్యతలు అలాగే కోర్టు వివరాలన్నీ కూడా అంటే విచారణలన్నీ కూడా అవన్నీ కూడా చెల్లుబాటులో కొనసాగుతున్నటువంటి బకాయిలు అన్ని కూడా ఆ చట్టంలోనే అమల్లోకి వస్తాయి అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష రాష్ట్ర శాసన మండలి ప్రోలోగ్లో చేయబడి ఉన్నందున అధ్యక్ష సమావేశం లేనందున అధ్యక్ష పై నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూములు వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్పిడి రద్దు ఆర్డినెన్స్ 2025 ఆర్డినెన్స్ సంఖ్య 5/2025 ను గవర్నర్ 2025 సెప్టెంబర్ 1వ తేదీన జారీ చేశారు అధ్యక్ష. ఇది 2025 సెప్టెంబర్ 3వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ గెజెట్ లో ప్రచురించబడింది అధ్యక్ష. ఈ బిల్లు సదరు ఆర్డినెన్స్ తానే ప్రవేశపెట్టబడి ఈ పై నిర్ణయమును అమలు చేయడానికి ఉద్దేశించున్నది. థ్యాంక్ యూ. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉందండి. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి బిల్లు 2025 ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. మంత్రి గారు ఈ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. స్పీకర్ సార్, ఐ మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్. మంత్రి గారు ప్రవేశపెట్టిన బిల్లు పైన రామాంజనేయులు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ బిల్లు అధ్యక్ష గౌరవ రెవెన్యూ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక దోహదం చేసేటటువంటి ఒక గ్రోత్ ఇంజన్ గా మారుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ నాన్ అగ్రికల్చర్ అసెస్మెంట్ ట్యాక్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది యాక్ట్ ఆఫ్ 1963లో ఈ యాక్ట్ ని తీసుకొచ్చి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఏదైనా ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాపులేషన్ ట్యాక్స్ వేసేటటువంటి వాళ్ళు. అదే కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తే 10,000 అబోవ్ ఉన్నటువంటి పాపులేషన్ ఉన్నటువంటి లొకాలిటీలో ట్యాక్స్ వేసేటటువంటి వాళ్ళు. రెసిడెన్షియల్ అయితే 15,000 పైగా ఉన్నటువంటి లొకాలిటీలో ట్యాక్స్ వేసేటటువంటి వాళ్ళు. సరే కాలానుగుణంగా మళ్ళా 2006లో యాక్ట్ ఆఫ్ 3 అన్నటువంటి దాని మీద దీనికి అమెండ్మెంట్ జరిగింది. ఈ 2 అమెండ్మెంట్లు కూడా చూసినటువంటి ఒక అధికారిగా ఈ 35 years ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడు తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ మాత్రం మన చీఫ్ మినిస్టర్ గారి యొక్క విజన్ లో భాగంగా మనకు అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఆయన ఒకప్పుడు ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్ అన్నారు, కానీ ఈరోజు స్పీడీ డూయింగ్ ఆఫ్ బిజినెస్. అందరికన్నా మనం ముందుండాలి, ఇతరుల పెట్టుబడుల్ని మన రాష్ట్రానికి రప్పించాలి, ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మన మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, మన యువనేత నారా లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయం వచ్చే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో యువతకి ఇవ్వాలి అన్నప్పుడు ఇండస్ట్రీ రావాలంటే ఫస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ గా మారాలి. మరి ఈ మార్పు చేసేటప్పుడు మేము కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనే పనిచేశాం. మంత్రి గారు అనుకున్నటువంటి అభిప్రాయాలతో నేను కూడా ఏకీభవిస్తా. ఎందుకంటే ఇది డీమ్డ్ క్లాస్ పెట్టినప్పటికి కూడా అక్కడ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ నుంచి అథారిటీ వరకు వెళ్లేటప్పటికి చాలా కాలయాపన జరిగేది. దీనివల్ల వచ్చేటటువంటి ఇండస్ట్రియలిస్టులు కొంత ఇబ్బందులు పడడం అనేటువంటి జరిగింది. అయితే అధ్యక్ష ఇక్కడ ఈ యాక్ట్ లో అమెండ్మెంట్ తీసుకురావడం అనేటువంటిది చాలా సంతోషకరం. అయితే ఒకే విషయం ఇక్కడ 5% అనేది యూనివర్సల్ గా అప్లికబుల్ చేయడం అన్నటువంటి దాని మీద ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఒక్కసారి అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ గా మారిన వెంటనే వాటి యొక్క బేసిక్ వాల్యూలు మారిపోతాయి, గజాల్లోకి వస్తాయి, సెంట్రల్లోకి వస్తాయి. ఇలాంటప్పుడు ఏమైపోతుందంటే అధ్యక్ష ఈ ట్యాక్స్ పే చేయడం అనేటువంటిది కొద్ది కష్టతరంగా ఉంటుంది. టౌన్ లో అయితే ఓకే, కానీ మరి గ్రామ ప్రాంతాల్లో అయితే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ అందరు కూడా ఇండస్ట్రియలిస్టులే నాన్ అగ్రికల్చర్ కింద మార్చరు.
చాలా చోట్ల కమర్షియల్ చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకోవడానికి కూడా నాన్ అగ్రికల్చర్ మారాలి కాబట్టి మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళు ఈ పేమెంట్ చేయాలంటే కొద్ది కష్టం అవుతుంది. కాబట్టి ఈ రేట్ల విషయంలో కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇండస్ట్రీకి, కమర్షియల్కు, రెసిడెన్షియల్కి ఈ పర్పస్ అన్నిటికీ ఒకే రేట్ ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మన రెసిడెన్షియల్కి రేటు తగ్గిస్తే రియల్ ఎస్టేట్లు కొంత పుంజుకొని మధ్యతరగతికి, వెనుకబడినటువంటి వాళ్లకు కొంత హౌసింగ్ లో వెసులుబాటు ఉంటుందన్నటువంటిది మా ఉద్దేశం అధ్యక్ష. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మంత్రి గారు చెప్పే ముందు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర రికార్డ్స్ ఉంటాయి. అది నేచర్ ఆఫ్ ల్యాండ్ నిర్ణయించే రికార్డ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇక్కడ మనం అథారిటీ వచ్చేటప్పటికి లోకల్ బాడీస్ కి ఇస్తే మరి అది వాగునో చెరువునో వాటిని కూడా అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ మారిస్తే కొంత ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి రెవెన్యూ రికార్డ్ ఏదైతే ఉందో లోకల్ బాడీస్ కి ట్రాన్స్ఫర్ అన్నా చేయాలి. ట్రాన్స్ఫర్ చేయడమే మంచిది. ఎందుకంటే మళ్ళీ ఒక సర్టిఫికేట్, ఒపీనియన్ అడిగితే మళ్ళీ కాలయాపన అవుతుంది. కాబట్టి ఈ విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. గౌరవ సభ్యులు సార్, 2 అంశాలు అంటే తప్పు విన్నారో వినలేదో తెలియదు, విన్నట్లేరు, శ్రద్ధ పెట్టినట్లేరు, వినలేదు. అది ఒకటే మాత్రం మంచి సూచన ఇచ్చేస్తే అది మేము పరిగణన తీసుకుంటున్నాం అధ్యక్ష. అదే 5% అనేది అధ్యక్ష ఎక్కడ కూడా గతంలో తీసుకుంటుందని చెప్పాము అధ్యక్ష. ఎక్కడ కూడా మేము ఇంత పర్సెంటేజ్ చెప్పి ఎక్కడ డిసైడ్ చేయలేదు అధ్యక్ష. అందులోనే నేను చెప్పాను, స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి అభివృద్ధికి ఇది కానీ అలాగే నియంత్రణ కానీ వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాం, వాళ్ళు డిసైడ్ చేస్తారు. అభివృద్ధి ఇంతకుముందు ఎంత ఉండేదో ట్యాక్స్ దాని ప్రకారంగా ఫిక్స్, దానికోసం మేము ఒక జియోఎం పెట్టాము. జియోఎం ద్వారా ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తా ఉన్నాం. అది ఓన్లీ స్థానిక సంస్థలు ఉన్నటువంటి వాటికి, అది మెట్రోపాలిటన్ ఇది అవ్వచ్చు, అలాగే పంచాయతీ అవ్వచ్చు అధ్యక్ష. అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ వ్యవస్థలు బలపడాలి, ఆ గ్రామాలు బాగుపడాలి, ఎక్కడైతే ఇండస్ట్రీ వస్తుందో, ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో ఆ ప్రాంతాలు బాగుపడాలి. కాబట్టి వాళ్ళకి కూడా ఎక్కువ శాతం రావాలి అని చెప్పేసి కూడా కోరారు. కాబట్టి అది కూడా మేము జీఎంలో డిస్కస్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదొక అంశం అధ్యక్ష. అలాగే ఏదైతే చెప్పారో మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, రెవెన్యూ రికార్డ్స్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసుకుని ఈ రోజునటువంటి అంటే వారు చెప్పినట్టుగా ఈ ఒక బ్లాక్ చైన్ సిస్టమ్ మేము ఏర్పాటు చేసుకుని ఎక్కడ కూడా ఈ వాగులు, వంకలు, డొంకలు ఇలా కూడా దొంగతనంగా రిజిస్టర్ అవ్వకూడదు, కన్వర్షన్ అవ్వకూడదు అని చెప్పేసి మేము జాగ్రత్తగా తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి బిల్లు 2/2025ను పరిగణలోకి తీసుకోవడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 నుండి 5 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కి ఎలాంటి సంభావనలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 5 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి, అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 నుండి 5 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లులో భాగమయ్యాయి. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి బిల్లు 2025ను ఆమోదించుటకు అనుమతి కోరుతారు. స్పీకర్ సార్, ఐ మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడినది, బిల్లు సభ ఆమోదం పొందింది. సరే, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు సర్వీసులు, నియామకాల క్రమబద్ధీకరణ మరియు సిబ్బంది తీరును, వేతన స్వరూపం హేతుబద్ధం చేయు సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move for leave to introduce the Andhra Pradesh Regulation of Appointments to Public Services and Rationalization of Staff Pattern and Pay Structure Amendment Bill 2025. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసుల నియామకాల క్రమబద్ధీకరణ మరియు సిబ్బంది తీరును, వేతన స్వరూపంను హేతుబద్ధం చేయు సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టాం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, ఇది ఇంపార్టెంట్ బిల్లు అండి, గట్టిగా అండి సార్,
వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి, అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు, ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ బిల్లును పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. Speaker sir, I move that the Andhra Pradesh regulation of appointments to the public services and rationalization of staff pattern and pay structure, second amendment bill 2025 be taken into consideration. గారి బిల్లు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారేమన్నా? రెండు సైలెంట్ ఫీచర్స్ చెప్తాను అధ్యక్ష. సిమిలర్ టైటిల్ తో రెండు బిల్స్ ఉన్నాయి అధ్యక్ష ఈరోజు. ఇది మొదట అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు శ్రీ సాయి సాకేత్ మైనేని 2014లో దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో జరిగినటువంటి ఆసియా క్రీడల్లో ఆయన మిక్స్డ్ డబుల్స్ లో గోల్డెన్ 2 బంగారు పతకాలు, పురుషుల డబుల్స్ లో రజత పతకం సాధించాడు. అట్లనే 2016, 19 దక్షిణాసియాలో జరిగినటువంటి వాటిలో కూడా 2 బంగారు పతకాలు మరియు 2 రజత పతకాలను కూడా గెలుచుకున్నాడు అధ్యక్ష. మొత్తంగా 15 అంతర్జాతీయ ఛాలెంజర్ టైటిల్స్ మరియు 28 అంతర్జాతీయ ఫ్యూచర్ టైటిల్స్ ని ఆయన సాధించాడు. మరియు 2017లో అర్జున్ అవార్డు కూడా ప్రదానం చేయబడింది అధ్యక్ష. క్రీడా రంగంలో దేశానికి గౌరవం తెచ్చినందుకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతను అందించిన విశిష్ట సేవకు గుర్తింపుగా క్రీడల కేటగిరీ కింద రెవెన్యూ శాఖలో గ్రూప్ 1 సర్వీసుల కింద డిప్యూటీ కలెక్టర్ గా అతన్ని నియమించాలని ప్రతిపాదించడమైంది అధ్యక్ష. ఇది స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పివి సింధుకు, కిడాంబి శ్రీకాంత్ కు, బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కు, మరి వారితో పాటు జ్యోతి సురేఖ వెన్నం ఆర్చరీలో అవార్డులు గెలుచుకున్నందుకు డిప్యూటీ కలెక్టర్స్ గాను వాళ్ళకి పదవులు ఇవ్వడం జరిగింది. ఎస్కే జఫ్రీన్ ని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ గ్రూప్ 1 క్యాడర్ లో ఆ యాక్ట్ ని అమెండ్ చేసి వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా ఈ ప్రతిపాదనను కూడా రాష్ట్ర ప్రభుత్వంలో పిల్లలకు స్ఫూర్తివంతంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు స్పోర్ట్స్ లో అచీవ్మెంట్స్ వచ్చిన వాళ్ళకి రకరకాల క్యాష్ అవార్డ్స్ ఇవ్వడంతో పాటు, టైటిల్స్ ఇవ్వడంతో పాటు ఉద్యోగాలు కూడా ఇస్తే వారికి ప్రోత్సాహకరంగా భవిష్యత్తుకి పిల్లలు ఆ దిశ వైపు వెళ్తారు అనేటువంటి ఉద్దేశంతో ఇది ఇవ్వడం జరుగుతా ఉంది అధ్యక్ష. తప్పకుండా ఇది ఒక స్ఫూర్తివంతంగా అవుతుందనేటువంటిది భావిస్తూ ఇది అధ్యక్ష, దీనికోసం ఈ అమెండ్మెంట్స్ ని చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఓకే, ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసుల నియామకాల క్రమబద్ధీకరణ మరియు సిబ్బంది తీరును వేతన స్వరూపం శ్యామబద్ధం చేయుట సవరణ బిల్లు 2025 పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి, అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు, ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. ఈ బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2వ క్లాజు, 1వ క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సవరణ లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే 2వ క్లాజు, 1వ క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునానండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి, అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు, 2వ క్లాజు, 1వ క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లులు భాగం అయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ సవరణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి, అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు, ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు ఆమోదించబడింది. సార్, ముఖ్యమంత్రి గారికి మీకు కూడా మంచి బిల్లును తీసుకొచ్చినందుకు సభ అందరి తరఫున, నా తరఫున కూడా ధన్యవాదాలు చెబుతున్నాను. ఆర్థిక శాఖ మంత్రి గారు పబ్లిక్ సర్వీసులు నియామకాల క్రమబద్ధీకరణ మరియు సిబ్బంది తీరును వేతన స్వరూప హేతుబద్ధం చేయుట 2వ సవరణ బిల్లు 2025 ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు.
ఇదే సెకండ్ బిల్. Adyaksha, I move for leave to introduce the Andhra Pradesh Regulation of Appointments to Public Services and Rationalization of Staff Pattern and Pay Structure Second Amendment Bill 2025. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసుల నియామకాలు క్రమబద్ధీకరణ మరియు సిబ్బంది తీరును వేతన స్వరూపును హేతుబద్ధం చేయట 2వ సవరణ బిల్లు 2025న ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదన సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ బిల్లును పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. Adyaksha, I move that the Andhra Pradesh Regulation of Appointments to the Public Services and Rationalization of Staff Pattern and Pay Structure Second Amendment Bill 2025 be taken into consideration. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? Yes, Adyaksha, తమరు అనుమతి అధ్యక్ష. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం అధ్యక్ష, పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు గ్రామానికి చెందినటువంటి శ్రీ తోట చంద్రయ్య అనేటువంటి వ్యక్తి తీవ్రమైనటువంటి హింసలో హత్య చేయబడ్డాడు అధ్యక్ష. ఆనాడు జరిగినటువంటి సంఘటనల్లో అతనికి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేకపోవడం, ఏ రకమైనటువంటి ఫ్యాక్షన్ నేపథ్యాలు లేనటువంటి వ్యక్తి, ఆ ప్రాంతంలో జరిగినటువంటి రాజకీయ హింస ప్రేరేపితం చేయబడినటువంటి రాజకీయ హింసలో ఆయన బలి కావడం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఒక తీవ్రమైనటువంటి అనిశ్చిత పరిస్థితిని, ఆందోళనకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించింది అధ్యక్ష. ఆ చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరిలోనూ కూడా ఒక భయభ్రాంతులైనటువంటి పరిస్థితి కల్పించబడింది అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ అనేటువంటిది రాష్ట్రంలో ఉందా లేదా అనేటువంటి అనుమానాలు కలిగేటువంటి పరిస్థితుల్లో ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ హత్య జరిగినటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లడానికి కూడా ఆనాటి ప్రభుత్వం అనేక అడ్డంకులు కల్పించింది అధ్యక్ష. అయినా సరే ఆయన పట్టుదలతోటి, కమిట్మెంట్ తోటి ప్రజల్లోని అన్ని వర్గాల ప్రజల్లోనూ ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్లడమే కాదు అధ్యక్ష, ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయలని ఆర్థిక సహాయాన్ని చేయడంతో పాటు ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టుగా ఆయన పాడెను కూడా మోశారు అధ్యక్ష. ఆ రోజు అదొక చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ప్రజల కళ్ల ముందు నిలిచినటువంటి సంఘటన అధ్యక్ష. రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలోని వ్యక్తి ఈ రాజకీయ ప్రేరేపిత హింసలో హత్య గావించబడితే ఆయన తన కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టుగా అక్కడికి వెళ్లడంతో పాటు కుటుంబానికి ఆర్థికంగా సహాయాన్ని చేయడం, దాంతో పాటు ఆ కుటుంబానికి ఆ రోజు ఒక మాట చెప్పారు అధ్యక్ష, భవిష్యత్తులో ప్రభుత్వం వస్తే మీ కుటుంబానికి మేము ఆదుకుంటామనేటువంటిది చెప్పడం జరిగింది అధ్యక్ష. అందులో భాగంగా అధ్యక్ష ఆ రోజు ప్రస్తుత తర్వాత సంఘటనలన్నీ మనం చూసాం అధ్యక్ష. ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు రావడం, గత ప్రభుత్వాన్ని మార్చడం, తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి మొదటి రోజుల్లోనే తొలి 5 సంతకాలతో ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే మన ప్రస్తుత హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఈ విషయం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను పెట్టారు అధ్యక్ష. అనేక సార్లు అటు కేబినెట్ లోను వివిధ వేదికల్లోనూ ఆయన తోట చంద్రయ్య గారి కుటుంబాన్ని మనం కాపాడాలి, ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని రాష్ట్ర ప్రజల్లో మనం కల్పించాలి, వారి కుమారుడికి మనం ఉద్యోగాన్ని ఇవ్వాలి అనేటువంటిది పట్టుబట్టి దాన్ని కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసినటువంటి ఘనత ఈరోజు నారా లోకేష్ గారికి దక్కుతుందనేటువంటిది ఈ వేదిక ద్వారా నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అంటే ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అధ్యక్ష. ఫైల్ మాకు వస్తే కూడా ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆయనే ఫోన్ చేసి, అన్న దయచేసి ఆ ఫైల్ ని కాస్త స్పీడప్ చేయండి, మనం కమిట్మెంట్ ఇచ్చాం, ఆ కమిట్మెంట్ ని పూర్తి చేయాలి అనేటువంటిది ఆయన మాట్లాడారు అధ్యక్ష. ఆయన ఒక ఏదో రొటీన్ ఇష్యూగా కాకుండా నేను దీంట్లో ఒకటి గమనించాను అధ్యక్ష.
ఎక్కడో ఆయన దీన్ని భావోద్వేగంతో కనెక్ట్ అయినటువంటి అంశంగా నిరంతరం ఏ వేదిక వచ్చినా కూడా ఈ అంశాన్ని మాట్లాడడం, దీని గురించి ప్రభుత్వంలో చెప్పడం. ఎందుకు అనంటే మనం చూసాం అధ్యక్ష, గతంలో ఇట్లా ఒక పోలీస్ ఫైరింగ్ జరిగితే ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చాం. ఎక్స్ట్రీమిస్ట్ లో ఫైరింగ్ సంఘటనలు జరిగితే వారికి ఇచ్చాం. సో మనం రాజకీయ ప్రేరేపిత హింసలో చనిపోయిన కుటుంబాలకు ఎందుకు ఇవ్వకూడదు అన్నటువంటి ఆలోచనని మొదలుపెట్టి దాన్ని ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చింది శ్రీ నారా లోకేష్ గారు అనేటువంటిది మనం ఈ సభ ద్వారా చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకనంటే ఇది ఒక పాత్ బ్రేకింగ్ డైరెక్షన్. ఎందుకనంటే ప్రజలకు నమ్మకాన్ని ఇవ్వాలి. మనం కుటుంబాన్ని కోల్పోయినప్పుడు ఈ వ్యవస్థ మీద అపనమ్మకం రాకూడదు, ఈ ప్రభుత్వాలు మాకు నిలబడతాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఆయన దీని పట్ల చాలా పర్సనల్ గా కమిటెడ్ గా తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష. ఫాలోఅప్ చేసిన తర్వాత దీన్ని కేబినెట్కి వెళ్ళడం, కేబినెట్ దీన్ని ఏకగ్రీవంగా అప్రూవ్ చేయడం. ఇప్పుడు తదనుసారంగా అధ్యక్ష ఆ తోట చంద్రయ్య గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో వారి శ్రీ తోట వీరాంజనేయులకు జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం కల్పించాలని చెప్పేసి 9/7/25న తీర్మానం ద్వారా మంత్రిమండలి తీర్మానించింది అధ్యక్ష. దాని ప్రకారం అమెండ్మెంట్ చేయడం కోసం ఈ రోజు సభ ముందు పెట్టడం జరుగుతా ఉంది అధ్యక్ష. ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశాలు అధ్యక్ష. ఇప్పుడు విషయం ఈ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ఈ ప్రతిపాదన ఆమోదించడం ఏంది, బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. రెండవ క్లాజ్, మొదటి క్లాజ్ ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు. ఇవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం రెండవ క్లాజ్, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునండి, బిల్లులో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ పెట్టి కూడా వాయిస్ ఎక్కువ రావాలండి. సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. రెండో క్లాజు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగమయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి గారు బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఐ మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం పొందింది. వన్ మోర్ బిల్ సార్. ఆర్థిక శాఖ మంత్రి గారు బిల్లు సవరణ 2025 ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move for leave to introduce the Andhra Pradesh Goods and Services Tax Amendment Bill 2025. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వస్తువులు మరియు సేవల పన్ను సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు.